ఆక్యుపైడ్ కశ్మీర్ పీఓకేలో హింస ఎందుకు చెలరేగింది? పీఓకేలో కశ్మీరీ శరణార్థుల గొడవ ఏంటి? పాక్ ఆక్రమిత కశ్మీర్లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వంలో గత కొంతకాలంగా కొన్నేళ్లుగా నిరసనలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఎకనామిక్ సిచ్యువేషన్, ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఫ్యూయల్ అండ్ ఫుడ్ ప్రైసెస్ పెరిగాయి. దానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారు. అలాగే పొలిటికల్ రిఫార్మ్స్ పేరిట పాక్ ఆక్రమిత కశ్మీర్లో 45 మెంబర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటే అక్కడ నివసించని పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాల్లో నివసించే వారికి ఒక 12 సీట్స్ రిజర్వ్ చేశారు. దీన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దానికి తోడు మా పట్ల వివక్ష చూపుతున్నది పాకిస్తాన్ ప్రభుత్వం అనేది వీరి వాదన. ఇప్పుడు మీకు ఉదాహరణకు 2600 మెగావాట్స్ జల విద్యుత్తు ఈ ప్రాంతంలో ఉత్పత్తి అవుతుంది. కానీ ఈ ప్రాంతం వాడేది 350 మెగావాట్సే. మిగతా వాటికి మాకు రెవెన్యూ ఇవ్వాలి కదా, మాకు షేర్ ఇవ్వాలి కదా అనేది. సో నేషనల్ ఫైనాన్స్ కమిషన్ చెప్పిన మేరకు కూడా నిధులు ఇవ్వడం లేదని, అంటే మమ్మల్ని వివక్ష చూస్తున్నారు, మమ్మల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూస్తున్నారని చెప్పి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో చాలా కాలంగా ఈ నిరసనలు వస్తున్నాయి. 2023లో కూడా పెద్ద ఉద్యమాలు నడిచాయి. వీటన్నిటినీ నిర్బంధంతో పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేస్తోంది. మీకు 2023లో కూడా 70 మంది చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ 30 మంది చనిపోయారు. ఆల్రెడీ పాకిస్తాన్ అనేక చోట్ల ఇలాంటి అస్థిరత ఎదుర్కొంటుంది. ఇప్పుడు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మేము పాకిస్తాన్లో ఉండము, మాది స్వతంత్ర దేశం బెలూచిస్తాన్ అంటున్నారు. ఖైబర్ పఖ్తూన్వాలో ఇదే ఘర్షణ ఉంది. పంజాబ్ సింధుకు మధ్య జల వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు పీఓకేలో కూడా ప్రజలు తిరగబడుతున్నారు. అందువల్ల కారణం ఏంటంటే పాకిస్తాన్ ఎకానమీ ఆ దుస్థితిలో ఉంది. భయంకరంగా ధరలు పెరిగాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పడిపోయాయి, పాక్ ఎకానమీ గందరగోళంగా ఉంది. సమాజంలో ఇవాళ వివిధ వర్గాల మధ్య, వివిధ జాతుల మధ్య ఘర్షణ ఉంది. ఇటు ఇండియాతో పాకిస్తాన్ ఘర్షణ, అటు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో ఘర్షణ. సో పాకిస్తాన్ డెమోక్రసీ లేదు, ఆర్మీ ఆధిపత్యంలో ఉంది. అందువల్ల ఈ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ క్రైసిస్ ఒకవైపు పాకిస్తాన్ చుట్టుముడుతుంటే ఇప్పుడు పీఓకేలో కూడా ఈ తిరుగుబాటు మొదలైంది.